అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో ముందుగా ఈ ఎంపీల గురించి మాట్లాడదాం. ఈ 17 లోక్సభ స్థానాల విషయం అండ్ దేశంలో పరిస్థితి. సో ముందుగా ఈ 17 నియోజకవర్గాల గురించి మనం డిస్కస్ చేస్తే మన లాస్ట్ ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి ఏమన్నా ఈక్వేషన్ మారిందా? ఎట్లా కనిపిస్తున్నది? అంటే మూడు పార్టీల బలాబలాలు బలహీనతలు ఎట్లా ఉన్నాయి? అంటే కొంత ముఖ్యమంత్రి స్ట్రాటజీ రాంగ్ పోతుంది. ఓకే, ముఖ్యమంత్రి ఏమనుకున్నాడు అంటే బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ బీజేపీ ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉండాలనుకున్నాడు. గతంలో ఎట్లయితే కేసీఆర్ ఎక్స్పెక్ట్ చేసినాడో అట్లా. ఓకే, కానీ ముఖ్యమంత్రి ఆలోచనలు ఉల్టాయి ఎవరి పాకెట్లలో వాళ్ళే బలంగా ఉన్నారు. ఓకే, మొత్తము స్టేట్లో ట్రయాంగులర్ కాంటెస్ట్ అయ్యే వాతావరణం కనబడలేదు. కొన్ని పాకెట్లలో బీజేపీ స్ట్రాంగ్ ఉంది, కొన్ని పాకెట్లలో బీఆర్ఎస్ వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు గివ్ స్టిఫ్ కాంపిటీషన్. ఎక్కడ బీఆర్ఎస్ ఉందో అక్కడ బీజేపీ 0 ఉంది, ఎక్కడ బీజేపీ ఉందో అక్కడ బీఆర్ఎస్ 0 ఉంది. బట్ కాంగ్రెస్ అంతటా ఆల్ పర్వేడింగ్ ఉంది. బట్ ఎక్కడ కూడా అంటే ఎంతైతే ఉత్సాహం శాసనసభ ఎన్నికలలో కార్యకర్తలు చూపెట్టినారో, తర్వాత నాయకులు చూపెట్టినారో ఆ ఉత్సాహం కనబడట్లేదు. తర్వాత ఈ నాయకుల ఉపన్యాసాలలో అంత ఊకదంపుడే ఉంది తప్ప ఎక్కడ కూడా ప్రజలకి ఆశాజనకంగా అంటే కొత్త పరిపాలన మాదొచ్చింది, మా పరిపాలన ద్వారా ప్రజలకు మేలు చేస్తాం, మేలు ఈ రకంగా జరిగింది, ఇంకా కొన్ని మేలు ఈ రకంగా చేయదలుచుకున్నాం, మేనిఫెస్టో నుంచి మేము దూరంగా పోలేదు అని చెప్పడంలో నాయకత్వం విఫలమైంది. ఎంతసేపు తెల్లారు లేస్తే ఏ నాయకుడు మాట్లాడిన ముఖ్యమంత్రి నుంచి లాస్ట్కు చిట్ట చివరి నాయకుడైనా కానీ కేసీఆర్ను తిట్టడము, హరీష్ రావును తిట్టడము, కేటీఆర్ని తిట్టడము, లేకపోతే ఏమైనా వాళ్ళు చేసినటువంటి దురాగతాల గురించి మాట్లాడము, తొక్కేయడము, నరకేయడము, ఇట్లాంటి భాష మాట్లాడుతున్నారు. మేనిఫెస్టో నుంచి దూరంగా పోయి చేసే ప్రచారం వల్ల ప్రజలకు ఆసక్తి కల్పించట్లేదు. తోని మరి మేనిఫెస్టో గురించి ఏమైనా మాట్లాడి చెప్దామా అంటే ఇప్పుడు రైతు బంధు విషయంలో కానీ, ఆసరా పెన్షన్ల విషయంలో కానీ, మహిళలకు ఇస్తాన్న 2500 విషయంలో కానీ పరిపాలనలో అంత పెద్ద ఆశాజనకంగా ఏం కార్యక్రమాలు చేపట్టలేదు. సో అవేవి చెప్పలేకుండా కేవలం కేసీఆర్నే తిట్టడం మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అసలు ఆల్మోస్ట్ చచ్చిపోయిన పాము అనుకున్న కేసీఆర్ ఈనాడు మొత్తం రాష్ట్రమంతటా బస్సు ప్రయాణం చేస్తూ ఎవరు అవునన్నా కాదన్నా ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. కేసీఆర్ సభలకు జనాలు వస్తారు సార్, కేసీఆర్ మాటలు వింటున్నారు, కేరింతలు కొడుతున్నారు. సభలకి బీఆర్ఎస్ మీటింగ్లకు వస్తారు, కాంగ్రెస్ మీటింగ్లకు వస్తారు, బీజేపీ మీటింగ్ సార్ మీటింగ్లకు ఎవరు ఉత్తగా రావట్లేదు సార్. రావట్లేదు ఒకటి, ప్లస్ ఇంకోటి మొబిలైజ్ చేస్తేనే జనాలు వస్తున్నారు. కరెక్ట్, ఐ అగ్రీ విత్ యూ. మొబిలైజ్ చేసిన జనాలు కూడా డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ సభలకే ఎక్కువ మీటింగ్ వచ్చినారు శాసనసభలలో. కాంగ్రెస్ సభలకు వచ్చిన మీటింగ్లో ప్రజలతో పోలిస్తే బీఆర్ఎస్ సభలకు వచ్చిన జనాలే ఎక్కువ. డబ్బులు తీసుకొని కూడా పోయేటప్పుడు దొంగగాడి కొడుకు ఓన్లీ కుటుంబాన్నే చూసుకున్నాడు, మన అందరినీ గాలికి వదిలేటండు, మన పోరగాళ్ళకు ఒక్కడికి ఉద్యోగాలు రాలే అని తిట్టుకుంటూ పోయినారు. సో మనం సభలకు అటెండ్ అయిన ప్రజలను చూడద్దు, సభ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ప్రజలు ఏ అభిప్రాయంతో వాపస్ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. అరే గిన్ని మాట్లాడండి కానీ రైతు బంధు గురించి మాట్లాడలేదు కదా, ఇది ఎగ్గొట్టిండు కదా, మనకు పెన్షన్లు ఎగ్గొట్టిండు కదా, 2500 ఇస్తాడని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు కదా, అవి ఎందుకు ఇవ్వట్లేదు అని ఇవాళ కాంగ్రెస్ సభలకు వచ్చి వెళ్ళిపోతున్నటువంటి ప్రజలు మాట్లాడుతున్నాడు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు అది చర్చకు దారి తీయొచ్చు కానీ అది కాంగ్రెస్ చేయలేదన్న ఒక చర్చ బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది కానీ ఓటు బ్యాంక్ కింద కేసీఆర్ మార్చుకోగలుగుతున్నాడా అని నేను అంటున్నాను. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాడు కాంగ్రెస్ గెలిచినా కానీ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం మీదనే గెలిచినారు. ఈనాడు కేసీఆర్కు 4 ఓట్లు వచ్చినా కానీ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను అమలు పరచలేదు అనేటువంటి భావనతోనే వస్తుంది. తర్వాత నిరుద్యోగ భృతి అనేటువంటి ఈ అంశాలు చాలా ఆశాజనకంగా ఉండేది. అంటే ప్రజలను అట్రాక్ట్ చేసేటువంటి స్లోగన్స్. వీటన్నిటి మీద ఏదో ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని జరగలేదు, ఇంకొన్ని చేస్తాం, మమ్మల్ని నమ్మండి, అసలు ఏం చేసేది అనేటువంటి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టి ప్రణాళిక గురించి చెప్తూ తర్వాత బీజేపీ వాళ్ళు చేస్తున్న అరాచకాల గురించి మాట్లాడుతూ ఆ రకంగా కాంటెస్ట్ ఏమో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కావాలని ఆశ, మనసులో కోరిక. బట్ బయట మీటింగ్లోకి రాగానే పూనకం వచ్చేస్తుంది ముఖ్యమంత్రికి. దాన్ని మన కేసీఆర్ను పట్టుకుంటాడు, హరీష్ రావును పట్టుకుంటాడు, కేటీఆర్ని పట్టుకుంటాడు అంటున్నాడు కదా. బీజేపీని కూడా రిజర్వేషన్ రద్దు చేస్తారన్నది ఒక మెయిన్ స్లోగన్. అది తర్వాత గాడిద గుడ్డు అన్నది పెద్ద స్లోగన్. అది భాష. ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి గాడిద గుడ్డు అని వస్తే దాన్ని భాష అని దాన్ని రాజకీయంగా నెరేటివ్ అంటారా? బీజేపీ ఏం చెయ్యలేదు, శుష్క వాగ్దానాలు చేస్తుంది.
మోడీ వల్ల ఏం మేలు జరగలేదు, మోడీ ఎన్నడూ ప్రజలతో మమేకం కాలేదు. మా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినారు, తర్వాత భారత్ న్యాయ యాత్ర చేసినారు, ప్రజల మధ్యలోకి చొచ్చుకొని పోయినాడు. ఆ రకమైన పని మోడీ ఎన్నడన్నా చేసినాడా? మోడీ చుట్టూ ఉండేవాళ్ళు ఎంతమంది? గుప్పెడు మందితో మోడీ ఎప్పుడు చర్చలు చేస్తాడు, గంటకు వేషం మారుస్తాడు, బుడుబుడుకల్లా కనబడతాడు. ఇట్లా చెప్తారా? తర్వాత పోనీ రక్షణ కల్పించినాము, న్యాయము అది ఇదని మాట్లాడదామని అంటే బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చినాం? ఈ ప్రశ్న రాదా? మాదిగలకు ఎందుకు అన్యాయం చేసినాం? ఆ ప్రశ్న వేస్తారా వేయరా? సో అవన్నిటి మించి అటెన్షన్ డైవర్ట్ చేయాలా అన్నప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు హరీష్ రావు మీద మన్ను వేయాలి, కేటీఆర్ మీద మన్ను వేయాలి, కేసీఆర్ మీద మన్ను వేయాలి. ఇవాళ మనం అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఒక 2 సీట్లు ఇస్తే నష్టం ఏంది? చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలా? భువనగిరి నేను అడుగుతున్న ప్రశ్న ఏమండి? ఓడిపోయే సీట్లు బీసీలకు ఇచ్చి గెలిచే సీట్లలో ఏవైతే గట్టిగా మాకే అన్నారో అక్కడ ఎందుకు చేయలేదు? ఖమ్మం ఎందుకు బీసీలకు ఇవ్వలేదు? బీసీల అసలు ఏ పాపులేషన్ బేస్ మీద టికెట్లు ఇచ్చారా? లేకపోతే ఏ కారణాల వల్ల ఏ యార్డ్ స్టిక్ పనిచేసింది ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టికెట్స్? ముఖ్యమంత్రి తనకు కావలసిన వాళ్ళను ఏరి కోరి తెచ్చుకున్నాడు. వాళ్ళు ఏ పార్టీలలో ఉంటే ఆ పార్టీల నుంచి ఈ పార్టీలోకి తీసుకొని అయస్కాంతాల్లాగా అతుక్కొని వాళ్లకు పార్టీ టికెట్ ఇస్తానన్న మాట ఇచ్చి, అవండి కడియం కావ్యకు టికెట్ ఎందుకు? నేను అడుగుతున్న ప్రశ్న. కడియం కావ్యకు టికెట్ ఇచ్చి పార్టీకి నష్టం జరిగిందా, లాభం జరిగిందా? ఆలోచించొద్దా? ఎవరితో చర్చించాడండి? తర్వాత అక్కడ టికెట్ ఇచ్చారు. చూడు, కేసీఆర్ ఈనాడు తను బాధపడుతూ ఏదైతే ఎవరినైతే నేను ఉద్ధరించడానికి ట్రై చేసినానో వాళ్ళే నాకు ద్రోహం చేశారు అనే మాట ఈనాడు కేసీఆర్ మాట్లాడుతుంటే అది నిజమే అనిపిస్తుందా లేదా? కడియం శ్రీహరి విషయంలో కూడా అతను ప్రవర్తించిన తీరు, ఆయన కూతురు ప్రవర్తించిన తీరు, ఇటు మాదిగలు లబో 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 అని మొత్తుకుంటున్నారు. ఎప్పటి నుంచి అండి మాదిగలు కాంగ్రెస్ పార్టీతో ఒక గట్టి ఒక ఫోర్స్ లాగా నిలబడ్డారు? ఏమండి సీతక్క మాట్లాడద్దా? ఆమెకు తెలియదా? విప్లవ రాజకీయాలలో డప్పు కొట్టింది ఎవరు? మాదిగల మాలలు కొట్టారా? ఆమెకు తెలుసా తెలియదా? బట్టి విక్రమార్క మాట్లాడా మాలలకు అన్యాయం జరుగుతుందని? ఎవరు మాట్లాడతారు? వాళ్ళు సీట్లు వంచుకొని పోతున్నప్పుడు వీళ్ళిద్దరు నిలబడి నథింగ్ డూయింగ్, 3 సీట్లలో 1 సీట్ అని, నా బిడ్డకు నా భార్యకు సీట్ ఇమ్మని ఒక ఆయనే, నా తమ్మునికి సీట్ ఇమ్మని ఇంకొక ఆయనే, నా కొడుకు సీట్ ఇమ్మని ఒక ఆయనే. ఇదే అనండి రాజకీయం.